హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఇదేమో ఈ సండే ఈవినింగ్ రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మేము ఫుల్గా వర్షం పడింది ఆఫ్టర్నూన్ అయితే. ఆ వర్షం తగ్గిన తర్వాత అలా బయటికి వెళ్ళేసి వద్దాము అని అనుకున్నాము. మా మమ్మీకేమో ఇంట్లో చాలా బోర్ వస్తుందంట, అండ్ కొన్ని గ్రాసరీస్ కూడా తీసుకురావాలి అని చెప్పి అన్నది. సో సర్లే ఇంకా అందరం వెళ్దామని చెప్పి ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము. సో వెళ్ళేటప్పుడు అంటే మేము ఆఫ్టర్నూన్ ఫుల్గా వర్షం పడింది. మేము వెళ్ళేటప్పుడు ఇంకా తగ్గిపోయిందనమాట. సో ఇంకా మళ్ళీ వర్షం పడుతుంది కదా అని చెప్పేసి కార్లో అయితే వెళ్తున్నాము. లేదంటే మమ్మీ డాడీ ఇద్దరే వెళ్ళేసి వచ్చేవాళ్ళు. మా మమ్మీకి అయితే అంటే ఇంట్లోనే ఉంటుంది కదా, సో చాలా బోరింగ్గా ఫీల్ అవుతుందన్నమాట. సరేలే అని అని చెప్పి ఇంకా అట్లా బయటికి వెళ్ళేసి వద్దామని చెప్పి తిరుగుతున్నాము అలా. సో అన్నీ చూస్తున్నాము. యాక్చువల్లీ ఇది మా పాత ఇంటి సైడ్ ఏరియా అనమాట. మొత్తం చూస్తున్నాము ఎంత డెవలప్ అయిందా అని చెప్పి చూస్తున్నాము. 1 ఇయర్లో అంటే మేము ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చాం కదా, సో 1 ఇయర్లో ఎంత డెవలప్ అయిందా అని చెప్పి మొత్తం అట్లా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మా సిస్టర్ ఏమో ఇక్కడ డిస్కస్ చేస్తుంది, ఈ ఐటెం తీసుకోవాలి, ఆ ఐటెం తీసుకోవద్దు, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, ఇంకా అప్కమింగ్ ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మనం ఇవి తీసుకుందాం అవి తీసుకుందాం అని చెప్పి మా డెకర్ ఐటమ్స్ అన్నీ చెప్పి మా సిస్టర్ చెప్తుంది. మా మమ్మీ ఏమో గ్రాసరీస్ లేవని చెప్పి మా మమ్మీ చెప్తుంది. సో మా ఇంటికి మాల్కి అయితే జస్ట్ ఒక 10 మినిట్స్ ట్రావెల్ అనమాట. బట్ ఇక్కడ ట్రాఫిక్ వల్ల ఈ 20 మినిట్స్ అయితే టైం పట్టింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఉప్పల్ ఎక్స్ రోడ్కి వచ్చిన తర్వాత కొంచెం ట్రాఫిక్ అయితే కంట్రోల్ అయిందనమాట. నిజంగా వీకెండ్ వస్తే జనాలందరూ బయటే ఉంటారు, ఎందుకో నాకు అర్థం కాదు. మేమంటే ఎప్పుడో ఒకసారి అట్లా బయటకు వెళ్తాం, కానీ కొంతమంది అయితే ప్రతి వీకెండ్ బయటకు వెళ్ళాల్సిందే అన్నట్టుగా పెట్టుకుంటారు. సో మాల్ అయితే వచ్చేసింది. ఇక్కడ మా సిస్టర్ ఏమన్నదంటే, బయట క్లైమేట్ చాలా బాగుంది, చల్లగా ఉంది, నాకు టీ తాగాలని ఉంది అని చెప్పి అంటే అసలు ఎప్పుడు అడగదు. బట్ చాలా రేర్గా తను బయట ఫుడ్ తింటుంది. అండ్ తాగడం కూడా అసలు ఏది కూల్ డ్రింక్స్ తాగదు, అసలు ఏ జ్యూస్ తాగదు. బట్ ఎందుకో తనకు టీ తాగాలనిపించిందంటే ఇంకా నేను కూడా దిగాను. అవును, నాకు కూడా తాగాలనిపిస్తుంది అని చెప్పి నేను దిగాను. టీ అంటే ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట నాకు. సో ఏ టైంకి టీ తాగుదురా అంటే కూడా ఇంకా వెళ్ళిపోతాను అనమాట. మా సిస్టర్ ఇంకా ఇక్కడ ఆగుదాము, ఇద్దరం కలిసి టీ తాగుదాము అని చెప్తే ఇంకా నేను కూడా ఆగాను. మా మమ్మీ మా డాడీ ఏమో ఇంకా బేస్మెంట్లో కార్ పార్కింగ్ చేసి డైరెక్ట్ పైకి వచ్చేస్తామని చెప్పి అన్నారు. నేను మా సిస్టర్ ఇక్కడ దిగి ఇంకా టీ అయితే తాగుతున్నాము. ఇంకా టీ తాగిన తర్వాత నేను మా సిస్టర్ మెల్లిగా మాల్ లోపలికి వెళ్తున్నాము. ఇంతకుముందు కూడా ప్రీవియస్ వ్లాగ్లో ఈ మాల్ నేను షూట్ చేశాను, బట్ ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. నార్మల్గా కొంచెం సేపు అయితే షూట్ చేశాను. సో ఇంట్లో అయితే నిజంగా గ్రాసరీస్ ఏమీ లేకుండా అయిపోయాయి, టైం లేక. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీకి చెప్పాను కదా మొన్న రీసెంట్గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి. సో ఇంకా టైం లేక తీసుకోలేదన్నమాట ఏమీ. అండ్ మా సిస్టర్కి వర్క్ ఫ్రమ్ హోమ్, నేనేమో ఇంకా అప్ అండ్ డౌన్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి కాబట్టి అసలు ఎవ్వరికి బయటికి వెళ్ళడానికి అయితే టైం లేకుండే. ఇంకా గ్రాసరీస్ అన్నీ ఏమేమి కావాలనేది తీసుకుంటుంది మా మమ్మీ. ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి కదా, ఇంకా ప్రసాదాలకి దీనికి ఇంకా కావాలి కదా అని చెప్పేసి తీసుకుంటుంది అనమాట. నిజంగా మనము ఒక లిస్ట్ రాసుకొని వెళ్తాము. ఎంత లిస్ట్ రాసుకున్నా సరే, ఏది అంటే మన మైండ్లో గుర్తుపెట్టుకున్నా సరే ఏదో ఒకటి అయితే కంపల్సరీగా మనం మర్చిపోతూ ఉంటాం. సో మేమైతే ఒక 3 ఐటమ్స్ అయితే మర్చిపోయామన్నమాట. సో మొత్తం చూస్తూ ఉన్నాను ఇంకేమేమి తీసుకోవాలని చెప్పి. ఇక్కడ నేనేమో పియానోతో ఆడుకుంటున్నాను, మా మమ్మీ ఏమో ఇంకా చిన్నపిల్లవా అని చెప్పి తిడుతుంది. షటిల్ బ్యాట్స్ తీసుకుందాం అనుకున్నాను, బట్ వాడడానికి కూడా మనకు అంత టైం ఉండదు కదా అని చెప్పి ఇంకా సైలెంట్గా అక్కడ పెట్టేసి వచ్చిన అనమాట. అండ్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, ఇవన్నీ చూస్తున్నాను పూజ ఐటమ్స్. మా మమ్మీ ఏమో ఇటు సైడ్ జార్స్, కిచెన్ ఐటమ్స్కి అంటే కొన్ని జార్స్ కావాలని చెప్పి చూస్తుంది. బట్ మా మమ్మీకి ఏమీ నచ్చలేదంట. ఇంకా డైరెక్ట్గా బిల్లింగ్ దగ్గరికి వెళ్ళి బిల్లింగ్ అయితే చేయించాము. మా సిస్టర్ ఈరోజు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ తీసుకుందనమాట. ఈ మధ్య చెప్పాను కదా ప్రీవియస్ వ్లాగ్లో హెల్దీ డ్రింక్స్ తాగుతుందని చెప్పి. సో అందుకని ఇంకా హెల్దీ డ్రింక్స్ తాగుతా అని చెప్పేసి ఫుల్గా డ్రై ఫ్రూట్స్ అవి ఇవి తీసుకుంది.
ఇంకా నేను మా సిస్టర్ అవి ఇవి చూస్తునే టైంకి మా మమ్మీ మా డ్యాడీ పైకెళ్ళారు. మేమేమనుకున్నాం ఇంకెళ్ళిపోయారేమో, ఇంటికెళ్ళిపోయారేమో అని జెప్పేసి మేమనుకున్నాం. కానీ లేదు, పైకెళ్ళి ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెడుతున్నారు. నేనేమో ఇంకా చూస్తున్నాననమాట అన్నీ. ఏమేమి ఉన్నాయి ఇంకా అని చెప్పి కొత్త మాల్ గదా! ఇంకా ఏమేమి సెట్ చేశారు షాప్స్ అని చెప్పి చూస్తున్నా. మా సిస్టర్ ఫస్టే వెళ్ళిపోయింది. నేనేమో మెల్లిగా షూట్ చేసుకుంటూ వస్తున్నాననమాట. యాక్చువల్లీ ఈ మాల్ చాలా కొత్తది. మా ఇంటి సైడ్ ఇంకా వేరే మాల్స్ గూడా ఉన్నాయి. బట్ అవి నార్మల్‌గా ఉంటాయనమాట. ఎక్కువ అంత బావుండవు. యావరేజ్ ఉంటుంది. బట్ ఇదేమో కొంచెం బావుంటుంది. ఇదే మాల్‌లో మనకి బేబీ మూవీ షూటింగ్ గూడా అయ్యిందనమాట. 'దేవరాజ' సాంగ్ ఉంటుంది గదా! ఆ సాంగ్‌లో హీరోయిన్ వచ్చి డ్రెసెస్ అయితే చూజ్ చేసుకుంటుంది. అది ఈ మాల్‌లోనే జరిగిందనమాట. సో, ఇక్కడైతే నేను ఐస్ క్రీమ్స్ అయితే చూసుకుంటున్నాను. ఆల్రెడీ మా మమ్మీ, మా డ్యాడీ ఏమో ఐస్ క్రీమ్ తీసుకొనున్నారనమాట. వాళ్ళు తింటున్నారింకా. నేనేమో వేరే చూసుకుంటున్నాను ఐస్ క్రీమ్స్. ఇటు నేను చూస్తున్న లోపల మా సిస్టర్‌కైతే అక్కడ డోనట్స్ అయితే కనిపిచ్చాయి. సో, డోనట్స్ అయితే చూసుకుంటుంది. చాలా వెరైటీగా పెట్టాడనమాట ఒక్కొక్క ఫ్లేవర్‌తో. మా సిస్టర్ ఏమో చాక్లెట్ డోనట్స్ అయితే తీసుకుంది. సో, తినేదైతే ఇంకా షూట్ చేయలేదు. అప్పటికి నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందనమాట. ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని చెప్పి ఇంకా నేను తినడం పక్కకు పెట్టాను. మా సిస్టర్ ఏమో నా ఫోన్‌లో షూట్ చేద్దువులే, నువ్వైతే తిను ఫస్ట్ అని చెప్పి అన్నది. ఇంకా తినుకుంటూ టెన్షన్ పడుతున్నాననమాట. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది ఎట్లా అని చెప్పి. సో, మా సిస్టర్ ఫోన్ తీసుకొని ఇంకా మళ్ళీ షూటింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడేదో ఆఫర్ పెట్టారు. సో, అందుకే అక్కడ చాలామంది జనాలున్నారనమాట. ఇంకా మెల్లిమెల్లిగా బయట వర్షం పడడం అయితే స్టార్ట్ అవుతుంది. మా డ్యాడీ గూడా ఇంకా వర్షం స్టార్ట్ అయితే ఇంకా మళ్ళీ ఆ ట్రాఫిక్ అవన్నీ మన వల్ల గాదు. ఇంటికెళ్ళేసరికి 10 అవుతది. ఫాస్ట్‌గా వెళ్దామని చెప్పి అంటే మళ్ళీ ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళిపోయామనమాట. ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు మాల్‌లో. ఇక్కడేమో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇంకా అన్ని గేమ్స్ ఉంటాయి. అండ్ ట్రైన్ గూడా అవైలబుల్ ఉంటుంది వాళ్ళకి. మొత్తం ఒక 2, 3 రౌండ్స్ ఎయ్యడానికి. ఇంకా పార్కింగ్ ప్లేస్ నుంచి కార్ తీసుకొచ్చేటప్పుడు చాలా జనాలున్నారంట. ఎగ్జిట్ సైడ్ అయితే అసలు చెప్పలేము, అంత జనాలున్నారు. ఇంకా నేను మా సిస్టర్ ఏమో బై వాక్ నార్మల్‌గా బయటకొచ్చాము. మా మమ్మీ, మా డ్యాడీ ఏమో కింద పార్కింగ్ దగ్గరికెళ్ళి కార్ అయితే తీసుకొని వస్తున్నారనమాట. సో, ఈ వాటర్ ఫాల్స్ చూసుకుంటూ అలా బయటైతే కూర్చున్నాము. మా సిస్టర్ ఇక్కడ కొన్ని ఫోటోస్ దిగుతా అంటే దిగిందనమాట. సో, ఇంటికెళ్ళిన తర్వాత ఇంకా గ్రాసరీస్ అన్నీ పెడుతున్నాము. నిజంగా ఇంట్లో ఏ ఒక్క గ్రాసరీ లేకపోయినా సరే వంట అయితే నాకు అస్సలు చేయబుద్ధి కాదు. మా సిస్టర్‌కైనా సరే, మా మమ్మీకైనా సరే, నాకైనా సరే ఏ ఒక్కటి ఐటెమ్ లేకపోయినా సరే ఆ వంట మీద అసలు ఇంట్రెస్ట్ అనేది రాదనమాట. సో, ఇంక అన్నీ అయితే తీసి పెట్టుకున్నాము. సో, మా మమ్మీ ఇలా అన్నీ సెట్ చేసి పెడుతుంది. నాకు మా సిస్టర్‌కి చెప్తుందనమాట. ఇది ఇక్కడ పెట్టాను, అది అక్కడ పెట్టాను. మీరు కుకింగ్ చేసేటప్పుడు నన్ను పదే పదే పిలవద్దు. ఏదెక్కడుంది అని చెప్పి నన్ను పిలవద్దు అని చెప్పి చెప్తుంది. సో, ఇంకా అన్నీ సెట్టింగ్ చేసి పెట్టిందనమాట. ఈ షుగర్ ఇక్కడుంటుంది. ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ సేమ్ ఉంటాయి కాబట్టి అది పక్కకు పెట్టకుండా కొంచెం సెపరేట్‌గా పెట్టి చెప్తుందనమాట. నాకు ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ అన్నా సరే, సాజీరా, జీలకర్ర అయినా సరే కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోతా అనమాట. సో, ఇంకా మా మమ్మీ అన్నీ చెప్పి ఇంకా కబోర్డ్స్‌లో అయితే పెట్టేస్తుందనమాట. సో, ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.